హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్లూ స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ చలి నీవెవ్వరే పార్ట్ 16 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. కథలు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ రాసి కూసంతా సపోర్ట్ చేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ధరణికి వర్క్ దగ్గర జరిగిన ప్రమాదం వల్ల కాలికి దెబ్బ తగిలితే జేకే ధరణిని హాస్పిటల్కి తీసుకుపోయి కాలికి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొని పోతూ ఉన్న దారిలో జేకే రాహుల్ మెటీరియల్స్ బిజినెస్లో తనకు కూడా వాటా ఉంది అంటూ, కాబట్టి ఓనర్గా ఆమెకు ఆర్డర్ వేస్తున్నానని, కాలికి తగిలిన దెబ్బ మానిన తర్వాతే వర్క్లోకి రమ్మంటూ నడవలేని స్థితిలో ఉన్న ధరణిని చేతుల్లోకి తీసుకుని తన ఇంట్లోకి దించడానికి వెళ్ళగా అనుకోని పరిస్థితుల్లో వారిద్దరి మధ్య మొదటి ముద్దు జరుగుతుంది. అయితే అది గ్రహించిన వారిద్దరూ ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకుంటూ చూపులను పక్కకు తిప్పుకొని షేమ్గా ఫీల్ అవుతూ ఉంటే ధరణికి ఆటోమేటిక్గా జేకే మీద చిన్నపాటి కోపం కలిగింది. జేకే చిన్నగా ధరణిని ఆమె గదిలోని సోఫా మీద కూర్చోబెట్టి ఆ సమయంలో ధరణికి ఏం చెప్పాలో తెలియక మందుల కవర్ని కూడా తీసుకొచ్చి ఇచ్చి మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోతూ ఆ గడప దాటుతున్న చివరి క్షణంలో సారీ ధరణి అంటూ ఆమెకు ఆ ఒక్క మాటే చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఆ సంఘటన వల్ల ధరణికి మనసంతా చాలా బాధగా అనిపించింది. దాన్నే తలుచుకుంటూ, భగవంతుడా, ఎందుకు ఇలాంటి పరిచయాలను పరిస్థితులను నాకు కల్పిస్తున్నావు? ఒక నిమిషం మంచి మనిషి స్నేహితుడయ్యాడు అనుకునే లోపే మరుక్షణమే ఇలాంటి ఎంబారేజింగ్ సిచ్యువేషన్ ఎందుకు తీసుకుని వచ్చావు? దయచేసి ఇకనైనా నన్ను ఈ విధంగా బాధ పెట్టడం ఆపేయి స్వామి అనుకుంటూ ఆ పరిస్థితి నుండి తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి ధరణి తన ఫోన్ని తీసుకొని అనూషకి ఫోన్ చేయగా ధరణి ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న అనూష వెంటనే ఫోన్ తీసి ధరణి ఎలా ఉన్నావు అంటుంటే ధరణి నేను ఓకే, మరి నువ్వు వెళ్ళిన పని ఏమైంది? చక్రం నువ్వు తీసుకువెళ్ళిన డివర్స్ పేపర్స్ మీద, కేసుకు సంబంధించిన పేపర్స్ మీద సైన్ చేశాడా లేదా? లేక నిన్ను బాధ పెట్టేలా ఏమన్నా అన్నాడా? నా గురించి చెప్పమంటూ బెదిరించాడా అంటూ అడగడంతో ధరణి మాటలకు అనూష నవ్వుతూ క్యాబిన్లో చక్రం కోపాన్ని గుర్తు తెచ్చుకుంటూ, లేదే బాబు, వాడికి అసలు అంత సీనే లేదే. వాడు ఈ భూప్రపంచం మీద నిన్ను మాత్రమే బెదిరించగలడు. ఎందుకంటే అలాంటి సన్నాసిని నువ్వు మాత్రమే ప్రేమించావు కాబట్టి. ఇంకా అంతకు మించి వాడెవ్వరిని ఏమీ చేయలేడు. అసలు వాడికి అంత సీనే లేదే. ఎందుకంటే నాకు కోపం తెప్పిస్తే ఏమవుతుందో వాడికి బాగా తెలుసు అనగానే ధరణి పెదవుల మీద విరక్తిగా ఒక నవ్వు విరిసింది. ఆ నవ్వుతోనే అనూష, మరి చక్రంతో మాయలేదా? తను నిన్ను ఏమీ అనకుండానే ఉందా అంటూ అడగగా అనూష ధరణి మాటలకు, ఏమే పిచ్చిదానా, ఎందుకే నీకు చక్రం విషయానికి వచ్చేసరికి మాత్రం నీ బుర్ర మట్టి బుర్రగా మారిపోతుంది? నీకున్న తెలివి, కాన్ఫిడెన్స్ వాడి విషయానికి వస్తే ఏమైపోతుంది? సరేలే, ఇప్పుడు మళ్ళీ నేను క్లాస్ తీసుకుంటే నువ్వు ఇంకొంచెం బాధపడతావు, అదెందుకులే కానీ. అయినా అది నీ తరపున నేను విడాకులు అడగడం చూసి మనస్సులోనే ఎగిరి గంతేస్తుందిలే కానీ అడ్డుపడుతుందా చెప్పు? అసలు నువ్వు పక్కకు తప్పుకుంటే దానికి పూర్తి అధికారాలు వచ్చేస్తాయి కదా. అలాంటప్పుడు అది అసలు ఏమంటుందే నన్ను? పైగా దగ్గరుండి మరి ఆ చక్రాన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వాడితో సంతకాలు పెట్టించింది. అప్పుడు చూడాలే దాని నాటకాలు నువ్వు. అబ్బబ్బబ్బబ్బా, జీవించేసిందే అంటూ చెప్పగా ధరణి మనసులో చిన్నపాటి నొప్పి మొదలయ్యింది. మెడలో వేలాడుతున్న తాళిని చేతిలోకి తీసుకుని దాన్ని కన్నీరు నిండిన కళ్ళతో చూస్తూ, ఇక నుంచి నువ్వు నాకు అలంకారానికి కూడా పనికిరాని ఒక బంగారు ఆభరణంగా మారిపోయావుగా నా జీవితంలో. దీనిని కట్టిన వాడికి దీని విలువ తెలియదు. కట్టించుకున్న నాకు ఇప్పుడు దీన్ని అసలు నా మెడలో ఉంచుకోవాలో తీసేయాలో కూడా తెలియని పరిస్థితి. ఒక భార్యగా దీన్ని మెడ నుంచి తీసేయాలని చూసినా సరే, ఒక తల్లిగా మాత్రం ఇది నాకు అవసరం అని భారమైన మనసుతో ఆమె మనసులోనే మాట్లాడుకుంటూ ధరణి మౌనంగా ఉంటే ఇంతలో అనూష మళ్ళీ మాట్లాడుతూ, ధరణి, నాకెందుకో ఆ చక్రం నిన్ను అంత సులువుగా వదిలేస్తాడని అనిపించడం లేదు.
నిన్ను మళ్ళీ తిరిగి అతని జీవితంలోకి పొందడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. అందుకు ముఖ్య కారణం నీకు ముందు వెనక ఎవ్వరూ లేరు. నువ్వు మంచిదానివి. పైగా వాడంటే ప్రాణమిచ్చే అంత ప్రేమ నీ గుండెల్లో ఉన్నదానివి. అఫ్కోర్స్ ఆ ప్రేమ ఇప్పుడు అతని మీద లేదనుకో. వీటన్నిటితో పాటు నువ్వు వాడి కంపెనీకి, వాడి ఎదుగుదలకు చాలా చాలా అవసరమే. అసలు ఆ కంపెనీ ఈరోజు ఈ పొజిషన్లో ఉంది అంటే దానికి కారణం నువ్వే. ఎందుకంటే ఆ కంపెనీ ఎదుగుదల కోసం నువ్వు గుడ్డులా పనిచేశావు. అయినా ఎవడైనా జీతం లేని పని మనిషిని వదులుకోవడానికి ఇష్టపడతాడా చెప్పు? నువ్వు ఇన్ని రోజులు ఆ ఇంట్లో చేసింది కూడా అదేనే. సో అందుకనే నిన్ను మళ్ళీ కలవడం కోసం చచ్చేలా వాడు ప్రయత్నం చేస్తాడు. దానితో పాటు నాకు ఇంకొక డౌట్ ఉంది. అది ఏంటంటే ఆ మాయ మాత్రం ఏదో ప్లాన్ చేసిందే. లేకపోతే అంత ధైర్యంగా అలా ఎలా నీకు వాడికి విడాకులు కాకుండానే పెళ్ళెందుకు చేసుకుంటుందో చెప్పు? పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకుంటుందా? పైగా తన మనసులో ఎప్పటి నుంచో నీ స్థానం మీద కన్ను ఉండే ఉండాలి. అందుకే అది అనుకోకుండా జరిగిన సంఘటనలా మాత్రం నువ్వు చూడొద్దు. చాలా ప్లాన్గా చేసిన పనే అది. సో నువ్వింకా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకు. నువ్వేదో తప్పు చేసినట్లు బాధపడకు అంటుంటే ధరణి, సరే అనుష, ఇక ఆ విషయాలన్నీ నేను వదిలేస్తా. అస్సలు వాటి గురించి ఆలోచించనులే కానీ నువ్వు ఇంతకీ ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావు అంటూ అడగ్గా అనూష ఆమె మనసులో మాత్రం, ధరణి, నీకు ద్రోహం చేసిన వాడిని నువ్వు వదిలేసినంత ఈజీగా నేను అస్సలు వదిలేనేను. ఎందుకంటే నీ అంత జాలిగుండే పెద్ద మనసు నా దగ్గర లేవు. పైగా వాడి జాతకం అంతా నా చేతిలోనే ఉంచుకొని అంత సులువుగా వదిలేస్తే నేను క్రిమినల్ లాయర్ని ఎలా అవుతాను? పైగా నువ్వు నాకు ఫ్రెండు మాత్రమే కాదు, అంతకు మించే మీ నాన్న మా డాడీకి ఒకప్పుడు చాలా సాయం చేశాడు. మీ కుటుంబానికి మా కుటుంబం రుణపడి ఉంది. కాబట్టి నీ పిచ్చి ప్రేమతో వాడిని నువ్వేం చేయలేకపోయినా సరే నేను మాత్రం వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా. వాడికి బాధ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. వాడి బాధను చూసి కానీ నేను నీ దగ్గరికి రాను అని మనసులోనే అనుకుంటూ, ధరణి, ఇంకో 20 రోజుల్లో వస్తానే. ఎలాగో ఈలోపు ఆ వరుణ్ గాడు కూడా టూర్ నుంచి అక్కడికే వస్తాడు. సో అక్కడికి వచ్చి అక్కడ నీతో పాటే ఉంటూ నేను ఆ వరుణ్ గారిని బాగా అబ్జర్వ్ చేస్తా అని వారు మళ్ళీ మామూలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టి, ధరణి అనూషకి తనకు తగిలిన దెబ్బ గురించి, సాయం చేసిన జేకే గురించి, ఇంకా తన అమ్మ సరళ గురించి, వారితో అయిన విచిత్రమైన పరిచయం గురించి, ఇలా ఒక ముద్దు గురించి తప్ప మొత్తం చెప్పడంతో అనూష అదంతా విని, జేకేనా, ఈ పేరెక్కడో విన్నట్లు అనిపిస్తుందే అంటుంటే ధరణి, జయకృష్ణనే జేకే గ్రూప్స్కి ఓనర్ అనడంతో అనూష కొంచెం ఆశ్చర్యంగా, ధరణి, అతను నీతో అంత సింపుల్గా ఉంటున్నాడా? అయితే మంచిదేగా. మొత్తానికి నీకు మంచి ఫ్రెండ్లీ బాస్ దొరికాడనమాట అని కొద్దిసేపు వారు మాట్లాడుకొని ఫోన్ పెట్టేశారు. అయితే జేకే నేరుగా ఇంటికి వెళ్ళి హడావుడిగా తన గదిలోకి వెళ్ళిపోయి తన గది నుండి ధరణి ఉన్న గదిని చూస్తూ వారిద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉంటే అతనికే తెలియకుండా అతని చేతులు ధరణి పెదవులు ముద్దాడిన చోటికి వెళ్ళడంతో అతని పెదవుల మీద చిన్నపాటి చిరునవ్వు విరిసింది. ఇంతలో వెనక నుంచి ఒక గొంతు, ఆ పిల్ల నీకు అంతగా నచ్చిందా ఏంటి? ఇంట్లో వదిలేసి వచ్చినా కూడా ఇంకా ఆ ఇంటిని చూస్తూనే ఉన్నా అంటూ వినబడిన మాటకు జేకే కొంచెం కంగారుగా వెనక్కి తిరిగి చూడగా అతని ఎదురుగా తన తల్లి సరళ ఉంది. దాంతో జేకే, అమ్మా, నువ్వు అది మరి నేను తను అంటూ ఆ ఇంటి వైపు చూస్తూ తడబడుతూ ఉంటే సరళ చిన్న నవ్వుతో, అరే, నువ్విష్టపడిన అమ్మాయిని ఇంటి ముందే మకాం పెట్టేలా చేసి తనకు నాకు మామూలుగా పరిచయం అయ్యేలా చేసావు కదా, ఇదంతా నీ ప్లానే కదరా? అయినా నేను నిన్ను పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకుని రారా అంటే నువ్వేంటిరా తీసుకెళ్ళి ఎదురింట్లో దింపి మరీ వచ్చేసావు అంటూ సరళ సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వింటున్న జేకే, అమ్మ, కోడలేంటి, నేను ఎదురింట్లో దించి నీతో పరిచయం చేయడం ఏంటే? ఈ మాటలు కానీ ఆ ధరణి
వింటే అంత పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తూ అమ్మవారి అవతారం ఎత్తి నన్ను భస్మం చేస్తుంది తల్లి. నువ్వు మాత్రం నీ ఊహలు ఆపకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నీ కలలకు కళ్ళెం వేసి ముందు నేను చెప్పింది విను అంటుంటే సరళ అయోమయంగా జేకే వైపు చూస్తూ, అంటే ఇప్పుడు నువ్వేమంటావురా జయ? ఆ ధరణి ఎవరో నీకు తెలియకుండానే, ఆమె ఇక్కడికి వచ్చి 24 గంటలు కూడా సరిగా గడవకుండానే మీ ఇద్దరి మధ్య అంత చనువు ఏర్పడిందంటావా? నేను అనుకునేవన్నీ ఊహలంటావా ఏంటి? వీటిని చూసి కూడా అలాగే అంటావా? కావాలంటే చూడు అంటూ జేకే ధరణిని ఎత్తుకొని తీసుకుపోతూ ఉన్న సమయంలో ఆమె కళ్ళల్లోకి ఇష్టంగా చూస్తూ అలాగే ఉండిపోయిన ఒక్క క్షణంలో వారికే తెలియకుండా ఆమె తీసిన ఫోటోని జేకేకి చూపిస్తూ, ఇప్పుడు చెప్పరా దీనికి సమాధానం ఏంటి అంటూ అడగగానే జేకే సరళ చేతి నుండి ఫోన్ తీసుకుని ఆ ఫొటోస్ని చూస్తూ, అమ్మా నువ్వు అసలు ఈ ఫొటోస్ ఎందుకు తీసావు? ఇవి కానీ ధరణి చూస్తే తను అసలు ఎంత ఇబ్బంది పడుతుంది చెప్పు. తను నిన్ను చాలా మంచిది అనుకుంటుంది. అసలు నువ్వు జరిగిన విషయం ఏంటో తెలియకుండా ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావమ్మా? అసలు మా ఇద్దరికి మధ్య ఏం జరిగింది అంటే అని జేకే విషయం చెప్పడం మొదలుపెట్టి వారి మధ్య జరిగిన ముద్దు విషయం తప్ప మిగిలింది మొత్తం చెప్పడంతో సరళకు మనసులో కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే జేకే ఒక అమ్మాయితో అంత దగ్గరగా ఉండడం అదే మొదటిసారి. పైగా ధరణిని చూడగానే సరళకు చాలా బాగా నచ్చింది. కొడుకుకు తనలాంటి అమ్మాయే భారీగా వస్తే బాగుండు అనుకుంది. కానీ తనకు నచ్చిన అమ్మాయితోనే జేకే అంత చనువుగా ఉండడం చూసిన క్షణంలోనే మనసులో సరళ ఎన్నో ఆశలతో మేడలు కట్టుకుంది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఆవిరైపోయాయి. కానీ ఆమె ఉద్దేశాలను, ఆమె బాధను జేకేకి తెలియకుండా దాచుకుంటూ, సరేలేరా ఏదో మిమ్మల్ని అలా చూసి మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని ఊహించుకున్నా. కానీ ఏం చేద్దాం చెప్పు. నీ రాతలో ఎప్పుడు పెళ్లి గీత గీశాడో ఆ దేవుడు, అలాగే ఎవరితో రాశాడో ఎలాంటిది భార్యగా వస్తుందో అంటూ, సరేలే ఇప్పటికే వచ్చి నువ్వు చాలాసేపు అవుతుంది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి రా అంటూ ఆమె తెచ్చిన టీని కొడుకు చేతిలో పెట్టి ఆమె ఫోన్ తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. అయితే జేకే తల్లి ఫోన్లో ఆ ఫొటోస్ని డిలీట్ చేశాడు. కానీ అంతకన్నా ముందే అతని ఫోన్కి వాటిని ఫార్వర్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు జేకే ఆ ఫొటోస్ని చూసుకుంటూ ఫ్రెష్ అవ్వడం కోసం తన ఒంటి మీద ఉన్న షర్ట్ని తీస్తుంటే ఆ షర్ట్ నుండి ధరణి శరీర పరిమళం వస్తుంది. అది గమనించిన అతను కళ్ళు మూసుకొని ఒకసారి ఆ పరిమళాన్ని మనసు నిండా నింపుకుంటూ వారిద్దరికీ మధ్య జరిగిన చిన్న చిన్న పనులను తలుచుకోగానే అతనికి చాలా వింతగా ఉంది. కొత్తగా ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. మనసులో ఆ ఫీలింగ్ ఏంటో అతనికి కూడా తెలియకపోయినా సరే అది మాత్రం జేకేకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకోవైపు రాత్రి 9 దాటుతూ ఉంటే చక్రం మాయ చెప్పిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ అందుకు తగిన ఏర్పాట్లలో అతను ఉంటే ఇంతలో అతని సెక్రటరీ చక్రానికి ఫోన్ చేసి, సార్ ధరణి గారు బెంగళూరు వెళ్ళే బస్ ఎక్కారు సార్. ఇప్పుడు మేడం గారు బెంగళూరులోనే ఉన్నారు. కానీ ఆమె గురించి ఇంకా ఏ వివరం తెలియలేదు అంటూ చెప్పగానే చక్రం అతని చేతిలో ఉన్న సిగరెట్ పీకను కింద పడేసి దాన్ని నలుపుతూ మనస్సులోనే, దానికి బెంగళూరులో ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరూ లేరే, అయినా కానీ అంత పెద్ద సిటీలో దానికి బ్రతికే అన్ని డబ్బులు కూడా చేతిలో లేవు. కాబట్టి అది ఒక మోస్తారు హోటల్లో రూమ్ తీసుకుని నన్నే తలుచుకుంటూ నా మీద కోపంతో నన్ను నాశనం చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఏదన్నా చిన్న జాబ్ చూసుకుంటూ ఉంటుంది అనుకుని, చూడు సెక్రటరీ, మనలాంటి కంపెనీస్లో జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళ గురించి తెలుసుకో, ఇంకా ఒక మోస్తారు హోటల్లో కొత్తగా దిగిన వాళ్ళ వివరాలను తెలుసుకో అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి అతను చేయవలసిన పనులను గురించి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. మరొక చోట అదే ఇంట్లో మాయ తన తండ్రికి ఫోన్ చేసి చక్రం క్యాబిన్లో అనూషతో పాటు జరిగిన విషయం మొత్తం అతనితో చెప్పి ఇంకా సంతకాలు పెట్టడం గురించి కూడా చెప్పి, నాన్న అది ఎక్కడుందో అనూషకి బాగా తెలుసు, అది ఖచ్చితంగా తల్లి అవ్వబోతుందన్న విషయం కూడా ఈ అనూషకు తెలుసు. కాబట్టి ఈ అనూష ఇలాంటి సమయంలో దానికి తోడుగా ఉండాలనే అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత మంచి ఫ్రెండ్స్ కాబట్టి.
అందుకే ఇది దాన్ని తరచుగా కలవడానికి చూస్తుంది. అలాగే రోజు ఫోన్స్ కూడా చేస్తూ ఉంటుంది. సో మనం అనూష మీద ఫోకస్ పెడితే అది మనల్ని ధరణి దగ్గరికి చేరుస్తుంది అంటూ చెప్పడంతో రాజా అందుకు సరే అంటూ చెప్పి అనూష పూర్తి వివరాలను కూతురు దగ్గర నుంచే తీసుకోగా తండ్రి కూతురు ఇద్దరూ ఫోన్ మాట్లాడుకోవడం అయిపోగానే భర్త చేతి నుండి ఆమె ఫోన్ను తీసుకొని, చూడవే, దాని బిడ్డను భూమి మీద లేకుండా చేసేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. చక్రాన్ని నీ ప్రేమ మాయలో నుంచి అసలు బయట పడనివ్వకు. తనను అసలు ఆ ధరణి అనే దరిద్రం గురించి ఆలోచించేలా చేయనివ్వకు. తనను నీ గుప్పెట్లోనే పెట్టుకో అంటే అందుకు మాయ సరే అంటూ ఫోన్ పెట్టేసి ఆమె తల్లి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఆమె సమ్మోహన అస్త్రంతో మరొకసారి చక్రం మీద కామదాడి చెయ్యడానికి తనను తాను సిద్ధం చేసుకుంటూ చాలా హాట్గా రెడీ అయ్యి చక్రం కోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే మరొక వైపు ధరణి అప్పుడే నిద్రలేచి తన ఎదురుగా ఉన్న మనుషులను చూస్తూ భయంతోనే బిగుసుకుపోయింది ఒక్కసారిగా. ఏమండి, ధరణి బెంగళూరులో ఉందని తెలుసుకున్న చక్రం ఆమెను చేరుకోగలడా? అసలు మాయ చేసిన ప్లాన్ని చక్రం ఏ విధంగా అమలు చేయబోతున్నాడంటారు? చక్రం చరిత్ర అంతా తెలిసిన అనూష తన ఫ్రెండ్ పగను చక్రం మీద ఏ విధంగా తీర్చుకోబోతుంది? అనుష ద్వారా రాజా బెంగళూరులో ఉన్న ధరణి దగ్గరికి చేరుకున్నాడా? సరళ ధరణిని కోడలిగా చేసుకోవడం కోసం ఆశపడి ఏమన్నా ప్లాన్స్ వేస్తుందా? అసలు జేకే అతని మనసులోని ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఆ ఫీలింగ్స్కి ఎలాంటి పేరును పెట్టుకుంటాడు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కథాకథనం ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.